ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా లాస్ట్ మ్యాచ్లో తెలుగు టైటన్స్ యూపీ యోధాస్ టీంతో తలపడడం జరిగింది. ఫస్ట్ హాఫ్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తూ 7 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నటువంటి తెలుగు టైటన్స్ సెకండ్ హాఫ్ ముగిసేసరికి మాత్రం 3 పాయింట్ల వ్యత్యాసంతో మ్యాచ్ని కోల్పోవడం జరిగింది. మ్యాచ్ని లూజ్ అవ్వడం జరిగింది. ఇంతకీ ఏం జరిగింది? ఫస్ట్ హాఫ్లో అంత బాగా పర్ఫామ్ చేసినటువంటి తెలుగు టైటన్స్ డిఫెన్స్ సెకండ్ హాఫ్లో ఎందుకు డీలా పడింది, సరిగ్గా ఎందుకు పర్ఫామ్ చేయలేదనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ మ్యాచ్లో తెలుగు టైటన్స్ డిఫెండర్స్ అందరూ ముగ్గురు రైడర్స్ పైన సరైనటువంటి ప్రధానమైనటువంటి ఫోకస్ని పెట్టడం జరిగింది. సురేందర్ గిల్, భవానీ రాజ్పూత్, భరత్ హుడా ఈ ముగ్గురు రైడర్స్ పైన ప్రధానమైనటువంటి కాన్సన్ట్రేషన్ని పెట్టారు తెలుగు టైటన్స్ డిఫెండర్స్. బట్ అవుట్ ఆఫ్ ది సిలబస్ క్వశ్చన్ లాగా గగన్ గౌడ వచ్చి బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. గగన్ గౌడ వస్తాడని తెలుగు టైటన్స్ డిఫెండర్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ లాగా లాస్ట్ మ్యాచ్లో యూపీ యోధాస్ హెడ్ కోచ్ అయినటువంటి జస్వీర్ సింగ్ గారు గగన్ గౌడని ప్రయోగించారు. దీనివల్లనే తెలుగు టైటన్స్ డిఫెన్స్ అనేది తడబడింది. దానివల్లనే తెలుగు టైటన్స్ డిఫెన్స్లో విపరీతమైనటువంటి మిస్టేక్స్ జరిగాయి. దానివల్లనే తెలుగు టైటన్స్ ఓడిపోయిందని చెప్పాలి. ప్రధానంగా అవుట్ ఆఫ్ ది సిలబస్ క్వశ్చన్స్ని మీరు క్రాక్ చేసినప్పుడే మీరు మ్యాచెస్ని విన్ అవ్వగలుగుతారు. ఒక గేమ్ చేంజింగ్ టీమ్గా మీరు అవతరించగలుగుతారని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. సో అప్కమింగ్ మ్యాచెస్లో అవుట్ ఆఫ్ ది సిలబస్ క్వశ్చన్స్కి కూడా తెలుగు టైటన్స్ డిఫెండర్స్ బాగా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. అండ్ ఇవాళ తెలుగు టైటన్స్ బెంగాల్ వారియర్స్ టీంతో తలపడబోతోంది. బెంగాల్ వారియర్స్ రైడర్స్ లాస్ట్ మ్యాచ్లో దుమ్ము లేపారని చెప్పాలి. హర్యానా స్టీలర్స్ లాంటి స్ట్రాంగ్ డిఫెన్సివ్ యూనిట్ పైన బెంగాల్ వారియర్స్ మెయిన్ రైడర్ అయినటువంటి మణీందర్ సింగ్ 11 రైడ్ పాయింట్లని స్కోర్ చేశాడు. అండ్ ప్రణయ్ రాణి కూడా సరైనటువంటి సెకండ్ రైడర్లా పర్ఫామ్ చేస్తూ సరైనటువంటి రెస్పాన్స్ని అందిస్తూ 6 రైడ్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ 11లో జరగబోయేటువంటి ఇవాల్టి మ్యాచ్ తెలుగు టైటన్స్కి చాలా చాలా కీలకం. వాళ్ళ డిఫెన్స్కి ఒక రకమైనటువంటి పరీక్షగానే మనం దీన్ని అభివర్ణించుకోవచ్చు. అండ్ ఈ పరీక్షని సమర్థవంతంగా క్రాక్ చేయగలిగితే తెలుగు టైటన్స్ తిరుగులేని టీమ్గా, ఒక గేమ్ చేంజింగ్ టీమ్గా ఈ సీజన్కి అవతరించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పాలి. ఒక్క మ్యాచ్ మంచి మార్జిన్తో గెలిస్తే కనుక తెలుగు టైటన్స్ కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేసుకునేందుకు అవకాశం ఉందని చెప్పాలి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.